హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే మరొకటి విడుదలవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి చివరి తేదీ ఏప్రిల్ 17 వరకు అయితే అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. నేను మీకు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలు ఏముండాలి, అదేవిధంగా కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆఫ్లైనా ఆన్లైనా, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనే పూర్తి విషయాలని నేనైతే మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే ఈ పూర్తి వివరాలు అనేది మీకు అర్థమవడం జరుగుతుంది. మొదటిసారి కనుక మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ని అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అంటే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటుగా మీరు 21వ సంవత్సరం నుండి 35 సంవత్సరాల మధ్యలో మీ యొక్క ఏజ్ అనేది ఉండాలి. ఈ రెండు అర్హతలు అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఇక కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూసినట్టయితే మీకు మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అనేది ఉండాలి. దీనితో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10వ తరగతి ఉత్తీర్ణత కాబట్టి ఆ యొక్క మెమో ఉండాలి. వీటితో పాటుగా క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ ఈ 3 సర్టిఫికెట్స్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ ఉండడంతో పాటుగా ఎవరికైనా అప్లై చేసుకునేటటువంటి మహిళకి భర్త చనిపోయినట్టయితే మరణ ధృవీకరణ పత్రం కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్స్తో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయంలోకి ఒకసారి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, అంగన్వాడీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. కైకలూరు నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ కార్యకర్త, 7 సహాయకురాలు పోస్టులకి ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సిడిపిఓ దీప్తి గారు తెలపడం జరిగింది. ఇక్కడ 17 తారీఖు వరకే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని ప్రతి అంగన్వాడీ అభ్యర్థి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా అప్లై చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ కైకలూరు నియోజకవర్గం పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అయితే ఒక అంగన్వాడీ టీచర్, 7 హెల్పర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు దగ్గరలో ఉన్నటువంటి సిడిపిఓ కార్యాలయం ఐసిడిఎస్ పరిధిలో ఉంటుంది. సో ఆ కార్యాలయానికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, చింతలపూడి ఐసిడిఎస్ పరిధిలో కూడా ఖాళీలు అనేది ఉన్నాయి. ఈ ఏరియాలో ఉన్నటువంటి వారు కూడా మీరు ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఐసిడిఎస్ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టు కార్యాలయంకు వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బుట్టాయిగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఉంగుటూరు మండలంలో ఖాళీగా హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయి. అక్కడ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ ఇన్ఛార్జీలు అయితే పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ జంగారెడ్డిగూడెంలో కూడా వేకెన్సీస్ అయితే చాలానే ఉన్నాయి. ఈ ఏరియా వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్ని నింపి నేను ఇందాక చెప్పినటువంటి పత్రాలని జత చేసి మీరైతే మీ సిడిపిఓ కార్యాలయంలో ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్టయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి అంగన్వాడీ నోటిఫికేషన్ వీడియో. ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.